That's it. సూపర్. బాగుందా? చాలా బాగుంది. 1 minute. షూర్. పాటలు పాడి ఇలా పెంచేసింది ఏంట్రా? నేను కూడా ట్రై చేయనే. వద్దు. సంధ్య నీకెంత కావాలో తీసుకో. తీసుకో. వెళ్ళి చెక్ బుక్ తీసుకురా. కుట్ల గోపులో చూడకుండా వెళ్ళి చెక్ బుక్ తీసుకురా పో. లేడీస్ కదా చెక్లు ఇచ్చేస్తాడు. సంధ్య నువ్వు చేసిన పనికి ఎంత కావాలో చెప్పు. ఎంత ఇస్తావు? నువ్వు చేసిన పని విలువ కట్టలేంది ఎంతైనా. ఇదిగో. ఓకే కొంచెం ఉంగరా. ఎందుకు? నోరు మూసుకొని ఉంగ బే దగ్గర. సంధ్య చెప్పు. చెక్ బుక్ ఉంది, చేతిలో పెన్ ఉంది. ఎంత? 1,00,000 2 లక్షలు. 1 BMW. 70 లక్షలు. Gated communityలో row house. 2 కోట్లు. And 1 crore cash. అయ్యి బాబాయ్, ఇంకెందుకు ఈ నర్సరీ కూడా రాసిచ్చి మన ఇద్దరు అంటూ పని చేద్దాం. నేను ఇదంతా డబ్బుల కోసం చేయలేదు జే. ఐ వాజ్ జస్ట్ జోకింగ్. చాలా మంది సెల్ఫిష్గా చెట్లను నరికి రోడ్స్ వేస్తున్నారు, కొండల్ని కొట్టి బిల్డింగ్స్ కడుతున్నారు, చెరువుల్ని పూడ్చి కాలనీస్ కడుతున్నారు. బట్ చాలా తక్కువ మంది ఇలా మొక్కలు పెంచుతున్నారు. ఇలా పెంచే వాళ్ళంటే నాకు ఇష్టం, అందుకే చేశాను. ఏంటో డోర్ తెరిచింది. డోర్ తెరిచింది ఏదో. ఏమో నాకేం తెలుసు. డూప్లికేట్ కి తనకి ఇవ్వదని ఎన్నిసార్లు చెప్పాను. నేను ఇవ్వలేదు, తనే లాగేసుకుంది. ఇవ్వకపోతే మనుషులు పెట్టి కొట్టించేస్తానంది. పొడిస్తే పెడప్పది ఏదో. నిన్ను ఏం చేస్తుంది చూడు. బయటికి రా జాను, నిన్నే చేసిన స్నానం చాలు. బయటికి రా. వాట్ ఇస్ ఇట్? నీ ఫ్లాట్లో నీళ్ళు రావా? వస్తాయి, కానీ ఇంత బాగుండవు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ రావద్దని. నువ్వెన్నిసార్లు రావద్దని చెప్పినా వస్తాను. నాకు ఇక్కడ ఉంటే చాలా సేఫ్ గా అన్నట్టు ఉంటుంది జయ్. నీకు భయమా? Why would he do this? ఎందుకు ఫోన్ చేస్తాడో తెలీదు, ఎప్పుడు ఫ్లాట్కి వచ్చేస్తాడో కూడా తెలీదు. లైట్స్ ఆఫ్ చేసి ఫ్లాట్లో లేనని కలరింగ్ ఇస్తూ వస్తున్నాను తెలుసా? See, must be him. No. Why? నేను బయట ఇక్కడ ఉన్నాను. హలో 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 హలో. Disgusting. నీకు ఆడే కరెక్టే. నువ్వు ఆడితే సెటిల్ అయిపో. You no. అది కాదు జాను, పెళ్లి చేసుకోవాలంటే ఒక ఫీలింగ్ కావాలి. అది లేదు. అదే ఏ? అది ఎలా చెప్పాలి నీకు? కదా జాన్వి, మన ఇద్దరం చిన్నప్పటి నుండి దాదా దగ్గర కలిసి పెరిగాం, తిరిగాం, ఒక ఫ్యామిలీ లాగా. అక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. వద్దు, చచ్చొద్దు, చచ్చకు. నువ్వు ఇక్కడ రోజు వచ్చి స్నానం చేయ. నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండు. జయ్, మీరు టేకప్ చేసిన కొత్త ప్రాజెక్ట్కి నా ప్లేస్లో 35 acres నేను ఇస్తాను. బట్ నాకు గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని అప్రూవల్స్ రావాలి. వాటి సంగతి బిజినెస్ భగవంతో మాట్లాడండి. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదేంటి? జనం వస్తున్నారు. జీతాల గురించి కాదు, మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్లో నా ఫ్యాక్టరీ వల్ల చెట్లు చచ్చిపోతున్నాయని. చెట్ల మనుషులు చచ్చిపోతేనే దిక్కులేదు, చెట్లు చచ్చిపోతే పట్టించుకునేవాళ్ళు ఇక్కడ. మీరు కాస్త చూసుకుంటే. ఏముంది, నర్సింగ్ గారు చెప్తే ఆడే చూసుకుంటారు. పదండి. నర్సింగ్, ఒమేగా ఫార్మా ఆఫీస్ ముందు గొడవ జరుగుతుంది. మన వాళ్ళతో వచ్చిన సంగతి చూడు. సరే, ఏమైంది? అదే ఏం లేదు, చిన్న పని గుర్తొచ్చింది. నేను వస్తా. మీరు వెళ్ళిపోండి, నేను వచ్చేసాగా. సరే. హాయ్. వర్షాలు రావట్లేదు తెలుసా? నో రెయిన్. గ్రీన్
వేసవి కాలం కదా. నో టైంకి రావట్లేదు. ఇవాళ పందికి ఒక దిగి వచ్చేదాకా ఆపం. కాపాడాలి కాపాడాలి. బచావ్ 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 బచావ్. 1 minute ఇప్పుడే వచ్చేస్తా. ఎక్కడికి? ప్లకార్డ్ పైకి పట్టుకో. అలాగే. బంద్ కరో. చెయ్ అలాగే చెయ్. కీప్ డూయింగ్ ఇట్. బంద్ కరో బంద్ కరో. కమ్ ఆన్ మోర్ లౌడర్. మిస్టర్ కరణ్, బయట ఏదో ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, మరి డిమాండ్స్ ఉంటే కనుక్కొని కొంచెం పంపించేయచ్చుగా. అన్వాంటెడ్ న్యూసెన్స్ అంతా. అదేదో గవర్నమెంట్ ప్రపోజల్ చూసుకోమని చెప్పారు కదా. నేను భగవంత్ పర్సనల్గా మాట్లాడుతున్నా. నేను పర్సనల్గా మాట్లాడతాను. సరేనా? ఓకే. గ్రీన్ ప్లానెట్ గ్రీన్ ప్లానెట్ గ్రీన్ ప్లానెట్ గ్రీన్ ప్లానెట్ సేవ్ ప్లానెట్ సేవ్ ట్రీస్. లంచ్ టైం అయింది, అందరూ ఇంటికి వెళ్ళండి. చల్. ఏంటి రౌడీని పంపిస్తాడా వాడు? చూస్తే బాడీలో చుక్క రక్తం లేనట్టున్నావు, ఏంటి సౌండ్ చేస్తున్నావు? ఏంటి కొడతావా? ఏయ్, అందరు తన్నులు తింటారా? నడవండి ఇక్కడి నుంచి. నువ్వు కొట్టే ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క చెట్టు నీ మీద పగ తీర్చుకుంటుంది. చెట్లు పగ తీర్చుకోవడం అంటే బాబు. నిన్ను కర్రలు తీసుకురా. బంద్ కరో బంద్ కరో. ఎవరు భయపడొద్దు. ఏంటి కొడతావా? ఏంటి ఆగావ్? కమ్ ఆన్ కమ్ ఆన్. భయపడుతున్నావా? రా కమ్ ఆన్ కొట్టు. కమ్ ఆన్. రేయ్ భయపడ్డాడు. బంద్ కరో బంద్ కరో. సేవ్ ట్రీస్ సేవ్ ట్రీస్. బచావ్ బచావ్. एक मिनट बचाओ। बंद। सब लोग रुके. स्टॉप. హాయ్ సార్. సార్ ఇప్పుడు ఫోన్ చేశారు కదా మీరు? చెప్పాను కదా. సార్ పంపించారు. రేపు ఉదయం వీళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తాను. పర్లేదు. అక్కడ చెప్పండి. सुनिए, साहब ने बोला कल सुबह आपसे बात करके नुव्वु? प्रॉब्लम सॉल्व करेंगे. ఇక్కడే దిగు. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ టు హిమ్. పర్లేదు. అయినా నీకు కరణ్ తెలుసా? నా గ్యాంగ్ మేట్. నో, బ్యాచ్ మేట్. బ్యాచ్మేట్? ఓ సారీ. నీ బ్యాచ్మేట్ అని తెలియక దుండపోతను తిట్టేశాను. పర్లేదు. పంది కుక్కని కూడా తిట్టాను. ఆడు పంది కుక్కలోనే ఉంటాడుగా. పర్లేదు. సంధ్య, నీకు విషయం చెప్పనా? ఏంటి? నవ్వడం ఆపేసావే. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావని చెప్దాం అనుకున్నాను. పానీపూరి? యా. నువ్వేం చేస్తుంటావు? 1 minute. పవర్ మేనేజ్మెంట్. ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఏ జోన్? పబ్లిక్ సెక్టార్స్, ప్రైవేట్ సెక్టార్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ మేము ఫిల్ చేస్తుంటాం. ఓ బ్రోకరేజ్. మీడియేషన్ వర్క్స్. బెటర్. ఇందాకేదో చెప్తానన్నా. నేనా అన్నావు కదా. అన్నానా? అన్నావు. 1 minute. 1 minute. Wait, ఎక్కడికి? అదే వెళ్ళి చెప్తానుగా. జస్ట్ వెళ్ళి చెప్పు. Wait. ఏం చేస్తున్నారో నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి? నేను మీతో మాట్లాడలేదు స్వామి, మీరు కంటిన్యూ చేయండి. ఓకే. ఎరా, ఏ పనికైనా ఇంత టైం అని ఫిక్స్ చేసి ఆ టైంలో ఫినిష్ చేస్తావు కదా, దీనికి కూడా అలా టైం ఫిక్స్ చేసి ఫినిష్ చేయి. దీనికి కూడా ఇంత టైం అని ఎలా ఫిక్స్ చేస్తారు సార్? నేను మీతో మాట్లాడలేదు స్వామి, మీరు కంటిన్యూ చేయండి. అయిపోయింది సార్. దొబ్బేయండి. అది హ్యాండ్ వాష్. అవసరం లేదు, దొబ్బేయండి. జయ్, నీకు సంజయ్ నచ్చితే వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్పే. అదే ఎలా చెప్పాలని నోటితో చెప్పరా యాదవ. ఎలా చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడక్కు. ఒకవేళ చెప్పలేకపోతే నాకు చాలా పని ఉంది, నేను ఇలా తిరగడం కుదరదని చెప్పి. అంతేగాని నువ్వు గాడ్ ఇట్. గుడ్. హే, ఏంటి ఇంత లేట్? సంధ్య, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? కమ్ ఆన్, ఐ షో యు. యాక్చువల్లీ యా చెప్పేది.